మృచ్చిరనేలయే కలుగా ముద్దియ నాకు వృకోదరుండు వివత్సుడు తొడుగాగా జనవంత్యుడు ధర్మసుతుండు పంప నీ మెచ్చుగా శత్రు సంక్షయము మీకుని చేసెదగాక వీరొకండచ్చుపడంగా నేర్చుని దురాత్ములు కౌరవులుర్వి ఇత్తురే. ఎందుకమ్మా ద్రౌపది బెంగ పెట్టుకుంటావు? దుర్మార్గులమ్మా కౌరవులు. వాళ్ళు భూమిలో భాగం ఇస్తారా మీ పతులకు? ఒక్కనాటికి ఇవ్వరు. ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నేను వెళ్ళడం ఒక ప్రయత్నం. ఆ తర్వాత వెళ్ళడం ఎక్కడికో తెలుసా? అర్జునుడికి సారథిగా నేను బయలుదేరుతుంటే పక్కన భీముడు కవచం కట్టుకుని యుద్ధానికి బయలుదేరుతుంటే ధర్మరాజు గారికి వచ్చి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని యుద్ధభూమికే వెడతాం. మాతో ధర్మరాజు కూడా వస్తాడు. ఇక ఆ క్షణం నుంచి నువ్వు వార్తలు వింటావు. వినడం మొదలుపెట్టిన తర్వాత నీ ముఖం సంతోషంతో పొంగుతుందమ్మా. ఒక్కొక్కడు పడిపోతూ ఉంటాడు కురుక్షేత్రంలో. అన్ని అవమానాలు చేసిన వాళ్ళు ఒక్కొక్కడుగా పడిపోతున్నాడని తెలుసుకుని నువ్వు ఎంత సంతోషిస్తావో. ఇది నామమాత్రంగా వెళ్ళడం, జరిగే పనికి వెడుతున్నది కాదు, ధర్మరాజు గారి గౌరవానికి వెడుతున్నది. అసలు వెళ్ళడం అప్పుడు వెళ్ళడం, ఆ వెళ్ళినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. అలా యుద్ధం జరిగి తీరుతుంది. లలన ఉడుగుము నీ ఏట్పుల కొలదియే కురునృపాల పుత్ర కళత్రంబుల ఎట్పులింక వానిన్ కలకల నవ్వుచు వినంగ కాలంబయ్యన్. ఎందుకు ద్రౌపది ఏడుస్తావు? ఏడవకమ్మా. నువ్వు ఏడవవలసినటువంటి కాలము పరిసమాప్తమైపోయింది. ఇక నువ్వు ఏడవవలసిన అవసరం లేదు. ఇక నువ్వు కలకలా నవ్వాలి. ఎందుకో తెలుసా? ఇక నువ్వు ప్రతిరోజు అంతఃపురంలో కూర్చుని వార్తలు విందువుగానివి. అంతటి అవమానములు పొందింది కాబట్టి కురువీరులందరూ యుద్ధభూమినందు పడిపోవలసిందే. కాబట్టి ఇక ఏడుపులు నీవి కావు, వాళ్ళవి. నవ్వులు వాళ్ళవి కావు, నీవి. నువ్వు నవ్వుతావు, వాళ్ళు ఏడుస్తారు. ఆ కాలము దగ్గరైంది. నేను చెప్తున్నది ఈ మాట. ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఇక ఏడవకు. ఇంత స్పష్టంగా ధర్మరాజు దగ్గర కానీ, భీముడి దగ్గర కానీ, అర్జునుడి దగ్గర కానీ కృష్ణ పరమాత్మ బయటపడ్డా? ఏది జరగబోతోందో దాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేశాడు ద్రౌపదీదేవికి. చెప్పి యమమహిష ఘంటికానాదము విన కౌతూహలంబుదళు కొత్తెడు చిత్తములు గల కౌరులకిష్టములగునే సంధికార్య శాంతవచనముల్. యమధర్మరాజు గారు ఎక్కి తిరిగేటటువంటి దున్నపోతు యొక్క పాదములకు కట్టబడినటువంటి గజ్జల శబ్దములు వినాలని సంతోషపడుతున్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి సుయోధనాదులకు నా మాటలు ఎందుకు చెవికెక్కుతాయమ్మా? వాళ్ళ చెవికి ఎక్కవలసినవి యమధర్మరాజు గారు ఎక్కి తిరిగేటటువంటి భయంకరమైన మహిషము యొక్క పాదములకు కట్టిన మంజీరముల యొక్క ధ్వనులు. కాబట్టి బెంగబెట్టుకోకు, అవి వాళ్ళు వింటారు కొద్ది కాలంలో. మొదల విధి నియతియును అట్టిదయందురు పెద్దలు అది ఘటింపకపోదే మదిచూచి చెప్పినను తప్పదు మేరువు తిరిగనేని పాంచాలసుత. పెద్దలైన వారు, ధర్మజ్ఞులైన వారు, తపస్సు కలిగినటువంటి వారు, ఇటువంటి వాళ్ళందరూ చెప్పేటటువంటి మాట ఒక్కటే, యుద్ధము జరిగి తీరుతుంది, పాండవులకు కౌరవులకు మధ్య సంధి నడవదు అనే చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్పారని చెప్పాను కదూ, ఇప్పుడు నేను చెప్తున్నాను. సంధి జరగదు, యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో కౌరవులందరూ మడిసిపోతారు. నీ భర్తలకి రాజ్య వైభవం కలుగుతుంది. మళ్ళీ నువ్వు ధర్మరాజు గారితో కలిసి పట్టాభిషిక్తురాలవుతావు. కాబట్టి అమ్మ నా మాట నమ్ము. మేరు పర్వతం తిరుగుడు పడచ్చు, తలక్రిందులు కావచ్చు, నా మాట మాత్రం తప్పదు ద్రౌపది, ఇది జరిగి తీరుతుంది. ఇంత స్పష్టంగా ఎవరితోనన్నా అన్నాడా? ఒక్క ద్రౌపదీదేవితోటే ఈ మాట చెప్పాడు. చెప్పిన తరువాత ధర్మరాజు గారు లేచి ఒక మాట అన్నాడు. కృష్ణ, మా వైపు రాయబారం చెయ్యడానికి నువ్వు అంగీకరించినందుకు మేమందరం కృతజ్ఞులం. ఆ రోజు కృష్ణ పరమాత్మతో పాండవులు మాట్లాడింది రోహిణి, మరునాడు రేవతి. రేవతి నీకు సాధన తార, ఎందుకనంటే రోహిణి జన్మతార. రోహిణి జన్మతార కాబట్టి రేవతి సాధన తార. అలాగే చంద్రుడు మీనరాశిలో ఏకాదశ స్థానంలో ఉంటాడు రేపు, కాబట్టి చంద్రబలం నీకు అనుకూలం. తారాబలం సాధన తార, ఏది సాధించాలో అది సాధిస్తావు. చంద్రబలం అనుకూల్యం, తారాబలం చంద్రబలం రెండూ కలిశాయి. అందుకని రేపు నువ్వు బయలుదేరుదువు గారివి అని ధర్మరాజు గారు చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ కూడా
ఆ రాయబారానికి హస్తినాపురం వెళ్ళడానికి సిద్ధపడి వెంటనే దారుకుణ్ణి పిలిచి, దారుకుడు సారథి పిలిచి, నా రథాన్ని సిద్ధం చేయి, శేభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అని 4 గుర్రములతో పూంచినటువంటి రథాన్ని సిద్ధం చేయమని సాత్యకిని పిలిచి, సాత్యకి నువ్వు కూడా నాతో పాటుగా రా, రాయబారానికి వెడుతున్నాం కదా అని చెప్పి బయలుదేరి వెళ్ళడం కాదు, ఎందుకైనా మంచిది నా ధనస్సు శార్గము, నా సుదర్శన చక్రము, నా చేతితో పట్టుకునేటటువంటి కౌమోదకి అనేటటువంటి గద, అక్షయబాణ తూడీరములు ఇవన్నీ రథంలో పెట్టించు. అంటే అక్కడ ఏదో విపరీత పరిణామం జరుగుతుంది. వాళ్ళేమంత మాట వినేవాళ్ళు కారు. మాట వినకపోతే వచ్చిన నష్టం లేదు, మాట వినకపోవడం కాదు, నాకే ప్రమాదమును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ధర్మరాజు గారు కూడా అన్నాడు కదూ, ఎందుకైనా మంచిది. అప్పుడు ఆయుధాలు తెచ్చుకోలేదన్న మాట రాకూడదు. నిజంగా ఆయుధాలు లేకపోతే కృష్ణుడికి వచ్చిన లోటు ఉందా? కాబట్టి ఆయుధాలని కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. మరునాడు ఉదయం లేచాడు, స్నానాదికములు పూర్తి చేశాడు. పూర్తి చేసి రాయబారానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. బ్రాహ్మణులు వచ్చి హోమాదులు పూర్తి చేసి ఆయనకి అక్షతలు, దుర్వాంకురాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చారు. ఇదో సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వాత స్వప్ననాశిని అని మంత్రం. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర. గరికకి ఒక లక్షణం ఉంటుంది, దానికి శతమూలములు శతాంకురములు. ఆ గరిక ముట్టుకుంటే దుస్వప్నముల యొక్క ఫలితం పోతుంది. అది మనకి ఆ రోజు ప్రతిబంధకములను పోగొడుతుంది అని. అది విఘ్నేశ్వరుడికి పూజ చేసి విఘ్నం పోవాలని అందుకని తల మీద పెట్టుకుంటూ ఉంటారు గరిక. అలా పూజ చేసిన గరిక తెచ్చి ఇస్తే కృష్ణ పరమాత్మ అంతటి వాడు ముట్టుకున్నాడు. అది కార్యానుకూలతకు సంకేతం. అందుకని ఆ హోమం చేసినటువంటి విప్రవర్యులు ఆయనకి ప్రసాదంగా అక్షతల్ని, ఆ గరిక పోచల్ని తీసుకొచ్చిస్తే వాటిని ఎంతో భక్తితో ఆయన స్పృశించాడు. స్పృశించి బయలుదేరి రథం ఎక్కుతున్నాడు. ఆ రథం ఎక్కుతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా పూర్ణకుంభం వంక, ఒక ఎద్దు వంక చూశాట. ఎందుకని అంటే కొన్ని మంగళప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ మంగళప్రదమైన వస్తువుల వంక చూసినప్పుడు మనసుకి ఉత్సాహము, తేజస్సు, సంతోషము, ఆలోచన యందు స్పష్టత కలుగుతాయని మంగళప్రదమైన వాటిని చూస్తారు. పూర్ణకుంభం పరమమంగళప్రదమైనది, ఎద్దు దర్శనం పరమమంగళప్రదమైనది, నల్లని ఆవు అంత గొప్పది. అందుకే ఆఖరికి జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నప్పుడు కూడా ముందు నల్లావుని స్మరించమని వేదంలో మంత్రం. నల్లటి ఆవుని మనసులో స్మరించినా సరే అంత శక్తివంతము అని. కపిల గోవుని స్మరించి అప్పుడు ఒకళ్ళ కన్నుల్లోకొకళ్ళు చూసుకోండి అని ఉంది మంత్రంలో. కాబట్టి అనేక సందర్భాల్లో ఆ నల్ల గోవుని స్మరిస్తారు. ఎందుకని అంటే అది మంగళప్రదం కాబట్టి. అలాగే ఎద్దుని చూడడం మంగళప్రదం. అందుకే వేదం విధించింది, వృషభశాల, ఎద్దుల్ని కట్టిన ప్రదేశం ఉంటే దానికి ప్రదక్షిణంగా వెళ్ళమని చెప్పింది. కాబట్టి పూర్ణకుంభం వంక, ఎద్దు వంక ఆయన మంగళప్రదమైనటువంటి విశేషములుగా భావించి చూసి ముందుకు బయలుదేరాడు. ముత్తైదువులు బయలుదేరి వచ్చి ఆయన శిరస్సున అక్షతలు ప్రోక్షించారు. తర్వాత పాండవులందరూ కూడా ఆయన రథం ఎక్కుతున్న సమయంలో వచ్చి ఆయనకి నమస్కారం చేసి, మా 5గురం కలిసి ఏకకంఠంతో ధృతరాష్ట్రుడికి, భీష్మ ద్రోణాది పెద్దలకి అందరికీ నమస్కరించామని చెప్పు. సంధి కుదిరి యుద్ధం జరగకుండా అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా ప్రబలమైన అభిప్రాయం అన్న విషయాన్ని కృష్ణ మా పలుపును నివేదించు అని చెప్పారు. కృష్ణ పరమాత్మ బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఆయనకి అక్కడ జమదగ్ని, నారదుడు, కణ్వుడు మొదలైన మహర్షులు కనబడ్డారు. కొంత దూరం వెళ్ళాక ఆయన మహర్షుల్ని చూడగానే గబగబా రథం దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. ఏమిటి మీరు ఎటువైపు నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వస్తున్నారు అని అడిగాడు. ఏమీ లేదు కృష్ణ, ఇవాళ పాండవుల పలుపున రాయబారాన్ని నిరపడానికి మీరు హస్తినాపురం బయలుదేరారని మేము విన్నాం. సాక్షాత్ రాశీభూతమైన పరబ్రహ్మము మీరు రాయబారం చేస్తే ఎలా ఉంటుందో వినాలి మా అదృష్టమని మేము కూడా బయలుదేరి హస్తినాపురానికి వస్తున్నాం. అందుకని మేము వస్తున్నాం, వెనకాతల మీరు బయలుదేరండి, స్వస్తి అని వాళ్ళు కూడా పంపించారు. కృష్ణ పరమాత్మ వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని ముందుకు వెళ్ళారు. కుశస్థలము అని ఒక ప్రదేశాన్ని చేరుకుని
అక్కడ ఆహ్వానించినటువంటి వారి ఇంటికి వెళ్ళి ఇంతమంది వెడితే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కష్టం అవుతుందని తనతో వచ్చిన వారిని చాలామందిని అక్కడ ఆపేసి తాను సాత్యకి మొదలైన వారితో వెళ్ళి వాళ్ళ దగ్గర సత్కారాన్ని గ్రహించి వెనక్కి తిరిగి వచ్చి ఆ కుశస్థలంలో మరునాడు బయలుదేరి హస్తినాపురం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు రాయబారం కోసం అని చెప్పి వస్తున్నాడు అని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు గారికి వేగుల వలన కబురంది. ఆయన వెంటనే భీష్మ ద్రోణాదులందరూ కూడా కృష్ణ పరమాత్మకి ఎదురేగి స్వాగతం పలకండి అని విదురుణ్ణి పిలిచి, ముందు ఏదైనా విదురుడితో పంచుకుంటాడు, అదే బలం అదే బలహీనత. విదురుణ్ణి పిలిచి, విదురా, కృష్ణుడు ఇవాళ రావడం అంటే ఎంత గొప్ప అదృష్టం మనకి. అటువంటి మహానుభావుడు రాయబారం చెప్పడానికి మన దగ్గరికి వస్తున్నాడు. దుర్యోధన గృహంలో కానీ, దుశ్శాసన గృహంలో కానీ, అంతఃపురంలో కానీ, మన రాజ్యంలో కానీ కృష్ణుడు చూసి అబ్బా ఎంత బాగుందో అంటే మనం వెంటనే కృష్ణుడికి బహూకరించేయాలి. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. మంచి విలువైనటువంటి వస్తువులు ఏవి ఉన్నా అవి కృష్ణుడి దృష్టిలో పడితే, కృష్ణుడు కావాలనుకుంటే మనం కృష్ణుడికి ఇచ్చేద్దాం. కర్పూరంతో ముగ్గులు పెట్టించండి, గోడలకంతా కూడా కుంకుమ ద్రవాన్ని తాపడం చెయ్యండి. అలాగే ఆయనకి అద్భుతమైనటువంటి రీతిలో స్వాగతం పలికి తీసుకురండి, ఇన్ని ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. ధృతరాష్ట్రుడికి కృష్ణుడి యందు చాలా భక్తి ఉన్నదే అనిపిస్తుంది. విదురుడు అన్నాడు, కృష్ణుడికి స్వాగతం పలకడానికి ఇన్ని ఏర్పాట్లు చేశావు, కృష్ణుడికి ఏ విలువైనటువంటి వస్తువు కావాలనిపించినా ఇచ్చేయమని చెప్తున్నావు, కృష్ణుడికి స్వాగతం పలకడానికి ఇంతమందిని ఎదురెళ్ళమంటున్నావు, కృష్ణుడు పాండవులకు 5 ఊళ్ళు ఇమ్మంటే ఇస్తావా అన్నాడు. అంటే మూతి ముడుచు కూర్చున్నాడు, ఏమీ మాట్లాడకుండా. ఇంత వయసు వచ్చింది, పుట్టుకతో కళ్ళు లేవు, అయినా ఇంకా నీలో దురాలోచనలు పోలేదే. పాండవులకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు కృష్ణుడు కాబట్టి ఆ కృష్ణుడికి ఎర చూపించి ఆకర్షించి బహుమానాలు ఇచ్చి పొగిడి స్వాగతం పలికి నీ వైపుకి తిప్పేసుకుందామని చూస్తున్నావు. అది నేర్పుతున్నావు నీ కొడుక్కి, అందుకని నీ ఏర్పాట్లు చేయమంటున్నావు. కృష్ణుడు ఇవన్నీ కోరుకుంటున్నాడు అనుకుంటున్నావా? ఇవన్నీ కోరుకోడు. నువ్వు నిష్కల్మష హృదయంతో పూర్ణకుంభం ఒక్కటిచ్చి స్వాగతం పలికి ఆయన కాళ్ళు కడుగు, ఆయన చెప్పిన మాట విను చాలు. వింటావా? అడిగితే ఇస్తావా 5 ఊళ్ళు అన్నాడు. ఇవ్వను అంటే పక్కనే దుర్యోధనుడు అన్నాడు, స్పష్టం అయిపోయిందిగా నాన్న, మనం ఏం చేసినా కృష్ణుడు మన వైపుకి రాడు, మనం ఏం చేసినా కృష్ణుడిని ఆకర్షించలేం చెప్తున్నాడుగా విదురుడు. మహామంత్రి విదురుడు అంటే అసలు పడదు దుర్యోధనుడికి. కాబట్టి కృష్ణుడు ఏం మాట్లాడతాడు, వచ్చి పాండవులకి రాజ్యం ఇమ్మని అడుగుతాడు. పాండవులకు రాజ్యం మనం ఎందుకు ఇవ్వాలో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాడు. బోలెడంత ధర్మం చెప్తాడు, నేను చేసినవన్నీ తప్పులని చెప్తాడు. అప్పుడు కూడా సంధి పొసగదు, నేను ఇవ్వనప్పుడు కౌరవులు పెంకివాళ్ళు మూర్ఖులు అని ఒకరిలో ప్రచారం చేస్తాడు, నాకు సానుభూతి లేకుండా చేస్తాడు. అంతకన్నా నాన్న మనం ఇస్తే ఎలాగో లొంగడు కాబట్టి నేను ఒక్క ఉపాయం చేస్తాను నాన్న, నువ్వు అలా ఊరుకో అన్నాడు. ఏం చేస్తావురా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఏం లేదు నాన్న, కృష్ణుడిని ఒక్కడిని పట్టుకుని బంధించి లోపల పడేస్తాను, రెక్కలు విరిచిన పక్షులైపోతారు పాండవులు. వాళ్ళకి తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కృష్ణుడే. ఆ కృష్ణుడు రాయబారానికి వచ్చి దుర్యోధనుడి చేత బంధింపబడ్డాడు, కారాగారంలో పడిపోయాడని తెలుసుకుంటే పాండవులు జావగారి నేలబడిపోతారు. అయిపోయింది నాన్న, ఇంకా యుద్ధం అక్కర్లేదు, రాజ్యం మందే, కాబట్టి కృష్ణుడిని బంధించేస్తానన్నాడు. దుర్యోధనుడు ఆ మాట అన్నప్పుడు ఒక్కనాటికి వీల్లేదు అని మాత్రం ధృతరాష్ట్రుడు అనలేదు. గురే నువ్వు అన్న మాట చేస్తావు రోయ్, అంత పని చేయకుసుమా, అంతటి మహానుభావుడితో నీకెందుకు రాయి ప్రయత్నం అన్నాడు. అలా చేసి భంగపడతాడేమోనన్న భయమే కానీ చేసి లాభపడతాడన్న నమ్మకం లేక ఏడిచాడు. ఆక్రోశించి అటువంటి పనులు చేయకురా అని ఏదో పెద్దరికం ఉన్నవాళ్ళ నిజంగా ప్రేమ ఉన్నవాడిలా మాట్లాడి దుర్యోధనుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ విదురుడికి తెలుసు ఈ తండ్రి కొడుకు ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళే. ఆ తండ్రికి పుత్ర వ్యామోహం, ఆ పుత్రుడికి రాజ్య వ్యామోహం వెరసి పాండవ ద్వేషం
వీళ్ళకి కృష్ణుడు కాదు, ఎవరొచ్చి చెప్పినా వీళ్ళు మాట వినరు, వీళ్ళ మూర్ఖత్వం ఇంతే అని అనుకున్నారు. సరే, కృష్ణ పరమాత్మ బయలుదేరారు, ఆయన కర్తవ్యం ఆయన నిర్వహించాలి. హస్తినాపురంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలుత్రావిన ప్రౌఢ బాలుడితడే, వ్రేల్మిడి జానూరి విరిచి లోకముల మెచ్చించిన ఆ జగజ్జెట్టి ఇతడే, దుర్వృత్తుడగు కంసుదునిమి ఆతని తండ్రి పట్టంబు కట్టిన ప్రభువితండే, సత్యభామకు పారిజాతంబుపై కల కోర్కె తీర్చిన రసికుండు ఇతండే, వెన్నలును గోపికా చిత్త వృత్తములను అరసి మృచ్చిల నీర్చిన హరి ఇతండే, శృతి శిరోభాగముల తన సుభగచరణ సరసి జామోదమును కూర్చు చతురుడితడే అని మేడల మీద నిలబడి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో మాట్లాడుతున్నారు. ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలుత్రావిన ప్రౌఢ బాలుడితడే. అసలు ఇంకా కళ్ళు తెరవడం కూడా సరిగ్గా చేత కాని స్థితిలో ఉండగా, తన కాళ్ళు తన చేతులు తాను సక్రమంగా పెట్టుకోవడం కూడా చేత కానటువంటి శైశవ దశలో ఉన్నటువంటి పసిపిల్లవాడిగా ఉన్న కృష్ణుడు స్తన్యముల యందు విషముంచుకుని వచ్చినటువంటి పూతన యొక్క పాలు త్రాగేటటువంటి మిషతో పాలతో పాటుగా ఆమె యొక్క ప్రాణములను కూడా తాగేసినటువంటి ప్రౌఢ సంస్కారము కలిగినటువంటి బలము కలిగినటువంటి ఆ బాలుడిగా శోభించినటువంటి ఆ కృష్ణుడు ఈ కృష్ణుడే అని వాళ్ళందరూ మేడల మీద నిలబడి ఆ కృష్ణుడిని చూపించి చెప్పుకుంటున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.